హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీటీఆర్. ఇక డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాం. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మొబైల్లో చేయకూడని పనులేంటి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉండడం కామన్ అయిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. మొదటిది ఏంటంటే, ఎప్పుడైనా ఛార్జింగ్ 15% కంటే తక్కువ పడిపోయినప్పుడు దయచేసి మొబైల్ని వాడకండి. వెంటనే ఛార్జింగ్ పెట్టండి. ఎందుకంటే మొబైల్లో ఛార్జింగ్ 15% కంటే తక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ నెట్ వాడినా లేదా ఫోన్ మాట్లాడినా రేడియేషన్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. అంటే బ్యాటరీ డౌన్ అయినప్పుడు రేడియేషన్ కిరణాలను ఎక్కువగా ఆకర్షించుకోగలదన్నమాట. ఇకపోతే మొబైల్ ఛార్జింగ్లో ఉండగా ఎప్పుడూ వాడొద్దు. ఎందుకంటే ఛార్జింగ్ ప్రాసెస్లో ఉన్న సమయంలో బ్యాటరీ పవర్ను కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే సమయంలో మనం మొబైల్ వాడటం వల్ల బ్యాటరీ పవర్ను కూడా రిలీజ్ చేస్తుంది. అయితే ఒకే సమయంలో కన్జ్యూమింగ్ మరియు రిలీజింగ్ జరగడం వల్ల బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. అంతేకాక మొబైల్ బాగా వేడెక్కే ప్రమాదం కూడా ఉంది. ఇకపోతే ఎప్పటికప్పుడు రీసెంట్ యాప్స్ను క్లోజ్ చేయకండి. దీనివల్ల ర్యామ్ని ప్రాసెసర్ ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా మీ మొబైల్లో ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ యాప్కి ప్రాసెసర్ కొంత ర్యామ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. అయితే మీరు ఓపెన్ చేసిన యాప్స్ అన్నీ రీసెంట్ ట్యాబ్లోకి వెళ్తాయి. మీరు ఒకవేళ ఆ రీసెంట్ యాప్స్ అన్నీ క్లోజ్ చేసి మళ్ళీ ఏదైనా యాప్ ఓపెన్ చేయాలనుకున్నారనుకోండి, మళ్ళీ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఆ యాప్కి ర్యామ్ మెమరీని అసైన్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ర్యామ్ కన్జ్యూమింగ్ చాలా ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే మొబైల్ స్లోగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వీలైనంత వరకు మీరు వీటన్నిటిని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మ్యాటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.